Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetugunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. పెందుర్తి ఎమ్మెల్యే పంచుకల రమేష్ బాబు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అంటూ వ్యాంగ్యాస్త్రాలు విసిరారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి రాజకీయ విలువలు పడిపోయాయని అన్నారు. బూతులు మాట్లాడినోడికి కీచకులకు, వంచకులకు జగన్ మంత్రి పదవులు ఇస్తాడు, అందుకే వాళ్ళు అదుపు తప్పి మాట్లాడుతున్నారని జగన్ నీచమైన ఆలోచనతో అచ్చొచ్చిన ఆంబోతుల్లా వాళ్లను రోడ్డు మీదికి వదిలాడు. సుదీర్ఘానుభవం ఉన్న దేశంలోని మంచి పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అటువంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. కూటమి నాయకులు కన్నెర్ర చేస్తే అంబటి నువ్వెక్కడ ఉండేవాడివో ఆలోచించుకోనని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి మీద చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సభ్య సమాజంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఖండించాల్సిన విషయం. దౌర్భాగ్యం ఏమిటంటే చదువుకున్న వ్యక్తి, లా చదివిన వ్యక్తి, మాజీ మంత్రి, మరి ఒక్కసారే కాదు అనేక సందర్భాల్లో ఆయన అదుపు తప్పి మాట్లాడితే ఆయన కంట్రోల్ చేయకపోగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని అంత ఘోరంగా తోలనాడిన మాటలను ఖండించకుండా అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటన ఇచ్చారు.